వెల్కమ్ టు సుమటి వినయ్, మీ సుమటి వినాక్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకునే జీ అనే లెటర్ అంటే వాళ్ళు గుణగణాలు ఎలా ఉంటాయి, దాంతోపాటు జీ అనే లెటర్కి రాంగ్ లెటర్స్ ఏముంటాయి, రాంగ్ నెంబర్స్ ఏముంటాయి, అండ్ కెరీర్ పరంగా చూసుకున్నా కూడా ఏ విధంగా ఉంటుంది, హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయా, జీ అనే లెటర్కి న్యూమరాలజీ అసలు జనరల్గా ఏం చెప్తుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటలో అంటే తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. 2025లో కనుక మనం చూసుకుంటే జీ అనే లెటర్ అసలు ఎలా ఉంటుంది, అండ్ జీ అనే లెటర్ తోటి ఒక నేమ్ స్టార్ట్ అయినా లేదంటే ఎండ్ అయినా జీ అనే లెటర్ కనుక ఒక పేరులో ఉంటే ఏ విధంగా ఉంటుంది అసలు, వాళ్ళ గుణగణాలు కానివ్వండి, వాళ్ళు కానివ్వండి ఎలా ఉంటారు? నాన్న చెప్పాలంటే చాలా చాలా స్పెషల్ లెటర్. జీ అనేది చాల్డిన్లో నంబర్ 3, పైథాగరస్లో నంబర్ 7. అంటే ఒక పెళ్ళిలో 3 ముళ్ళు 7 అడుగులు. ఆ 2 నంబర్లు జీలో ఉన్నాయి. అంత పవిత్రమైన నంబర్. సో 3 వల్ల దేవతల గురువు జూపిటర్ దీవెనలు, 7 వల్ల కేతు దీవెనలు 2 పొందిన. అంటే ఇలాంటి లెటర్స్ ఓన్లీ ఫ్యూ, లైక్ ఆర్, లైక్ యూ, లైక్ ఐ. ఒక 5-6 లెటర్స్ స్పెషల్ విత్ 2 డిఫరెంట్ వాల్యూస్. ఏ అంటే 1 1, బి అంటే 2 2, ఎన్ అంటే 5 5. సేమ్ వాల్యూస్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ వాల్యూస్ రావడం. సో జీకి స్పిరిచువాలిటీ ఎక్కువ. దీనివల్ల ఏమంటే దేవతల గురువు జూపిటర్ దీవెనల వల్ల విపరీతమైన తెలివి. దే ఆర్ ఫర్ గ్రోత్, ఫర్ ఎక్స్పాన్షన్. సో ఒక ఇంట్లో ఒక అమ్మాయి పుట్టింది, రెండో సంతానం అనుకోండి, జీ లెటర్ అనుకోండి. అంటే ఫస్ట్ పుట్టే అంత తేడా తెలీదు, ఇద్దరు పుట్టేశాక. ఫస్ట్ అమ్మాయి పుట్టి 3 ఏళ్ళు అయింది, సెకండ్ అమ్మాయికి జీ లెటర్తో పేరు పెట్టారు. సో అప్పుడు వాళ్ళు చూస్తే ఈ అమ్మాయి పుట్టిన తర్వాత ఇంట్లో గ్రోత్ బాగుంది. టీవీ, ఫ్రిడ్జ్, కారు, ల్యాండ్స్, బిల్డింగ్స్ పెరిగిపోతుంటాయి. 2వ ఫ్లోర్, 3వ ఫ్లోర్. తండ్రికి బాగా తెలుస్తుంది, ఈ అమ్మాయి పుట్టాక నాకు అదృష్టం బాగా కలిసి వచ్చింది. సో జీ అనేది ఒక పవిత్రమైన మంత్రం. ఆ పేరుని పిలుచుకుంటే కూడా తల్లిదండ్రులకు చాలా చాలా అదృష్టం. గాయత్రి మంత్రం లాగా. సో ఒకసారి ఎలా ఉంటుందంటే ఈ అమ్మాయి కానీ పుట్టిలో వదిలి అత్తింటికి వెళ్ళింది అనుకోండి, మళ్ళా చాలా వరకు వీళ్ళు డౌన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అంటే ఈ బిడ్డలు ఎక్కడ కాలు పెడితే అక్కడ అదృష్టం. సో జీని నేను ఐ కంపేర్ టు లక్ష్మీదేవి. అంటే జీ అంటే మనము లక్ష్మీ గణపతి, లక్ష్మీ ఉన్న గణపతి అంటే చాలా పవిత్రం. లక్ష్మీనారాయణుడు, లక్ష్మీ గణపతి. సో జీ అన్న 3నే, ఎల్ అన్న 3నే. సో ఎల్కి క్వాలిటీస్ 3, దైవత్వం. జీకి క్వాలిటీస్ దైవత్వం. సో జీ వాళ్ళు చాలా స్పిరిచువల్, చాలా మంచి మనస్సు, ఎవరిని మోసం చేయరు, చాలా హార్డ్ వర్కింగ్, ఎడ్యుకేషన్లో బాగా రాణిస్తారు, మంచి మంచి జాబ్స్ కొడతారు. వాళ్ళు చిన్న చిన్న జాబ్స్ నుంచి ల్యాబ్ టెక్నీషియన్స్, నర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, అన్ని ఫీల్డ్స్లో వీళ్ళు జీ వాళ్ళు ఫీల్ అవుతారు. పొలిటికల్ ఫీల్డ్ అయితే జీలు చాలామంది ఉన్నారు, సినిమా రంగంలో చాలామంది ఉన్నారు. దే ఎర్న్ లాట్ ఆఫ్ మనీ. జీలో పైథాగరస్ 7 కాబట్టి 7 వీళ్ళకి ఎక్కడ తగ్గాలి, ఎక్కడ దబాయించాలి ఇవి బాగా నేర్పిస్తారు. కాబట్టి వీళ్ళు 7 అంటే పవిత్రత. అందుకే వర్షం పడితే 7 రంగులు, సముద్రాలు 7, 786 బిస్మిల్లా ఎల్ రహమాన్ ఎల్ రహీం. సో 7 అనేది ద మోస్ట్. 7 కొండల వాడు, 25న జీసస్ పుట్టారు. సో జీ అంటే 7 అంటే పవిత్రత. వీళ్ళు ఒక బంధానికి కట్టుబడి ఉంటే. సో ఒక అమ్మాయి ఉంది, ఒక అబ్బాయిని చేసుకుంది, ఆ అబ్బాయి టార్చర్ పెడుతున్నాడు, వీళ్ళు వదిలేరు. జీ వాళ్ళకి ఏం నమ్మకం అంటే నేను మార్చుకుంటాను. సో ఒక పీరియడ్ పోయాక భర్తే ఈ అమ్మాయిలో ఉన్న ఆ మంచిని చూసి మారిపోతాడు. నేను చాలా చూసా ఇలా. సో వన్స్ దే మ్యారీ ఎ జీ, అతనిలో ఉన్న నెగిటివ్స్ పోయి ఈ స్పిరిచువల్లో కలిసిపోతారు. దే విల్ బీ వెరీ వెరీ నైస్ వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్. బట్ నెగిటివ్స్ ఏమంటే జీతో పేరుండి 6 లెటర్స్లో పేరు ఉండకూడదు. జీలో ఉండి ఇప్పుడు జీఈఈటీహెచ్ఏ పెట్టుకుంటే వాళ్ళ కాపురం బాగుండదు. సో యూజువల్గా ఈ గాయత్రిలో కూడా ఇది వెరీ వెరీ పవర్ఫుల్. ఇప్పుడు గాయత్రి మంత్రం అంటాం కదా, ఇది ఎవరు పడితే వాళ్ళు పెట్టుకొని కూర్చొని వాళ్ళు బిర్యానీలు తినుకుంటా, ఆ ఫుడ్ ఐటమ్స్ షుడ్ బి వెరీ వెరీ రిస్ట్రిక్టెడ్. ఇలా గాయత్రి పేరు పెట్టుకొని వాళ్ళు అన్హైజీనిక్, స్పిరిచువల్గా కాకుండా ఫుడ్ ఐటమ్స్లో అని సరగలేకపోతే దే విల్ హ్యావ్ సడన్ బ్యాడ్ ఆర్ సడన్ డెత్ ఆల్సో. అంటే చాలా పవిత్రమైన నామాలు కదా, ఎలా పడితే అలా. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్, దుర్గమ్మ విజయవాడ, ఆమెకు రోజు కొబ్బరికాయలు కొట్టి శాంతం చేస్తుంటాం, నిమ్మకాయలు, దిష్టి, అభిషేకాలు. మళ్ళీ ఇక్కడ అదే పేరు పెట్టుకున్న అమ్మాయిలకి అలా జరగదు కదా. దిష్టి తీయడం కూడా సంవత్సరానికి ఒకసారి బర్త్డేలో దిష్టి తీస్తాం, రోజు కూడా తీయం. సో వీళ్ళకి కోపం పెరుగుతుంటుంది. శక్తి అనేది చాలా అనంతం.
ఆల్ గాడ్ నేమ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. అలాంటి పేర్లు బిడ్డలకు పెట్టినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని ఆ శాంతించేలాగా ఆ న్యూమరాలజీ వైబ్రేషన్స్, ఏంజెల్ నంబర్స్ పెట్టుకొని ఆ పవర్ని తగ్గించాలి. చాలామంది నేను చూసిన వాళ్ళు ఇలా పవర్ఫుల్ నేమ్స్ పెట్టుకున్నప్పుడు భర్తతో రిలేషన్ సఖ్యత సరిగా ఉండదు. విల్ బి డామినేటింగ్ బికాస్ ఆఫ్ ద హై పవర్ ఆఫ్ ద గాడ్ ఇన్ ద నేమ్. ఎలా సార్? అంటే వీళ్ళకి యాంటీ నంబర్స్, యాంటీ లెటర్స్ ఏముంటాయి? చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. సో యాంటీ లెటర్ వచ్చి 6-15-24. సో జీ వాళ్ళకి ఈ డేట్లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేయకూడదు, ఈ డేట్లో మ్యారేజ్ చేయకూడదు, ఈ డేట్లో ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ చేయకూడదు. అండ్ యూ లెటర్, వి లెటర్తో మ్యాచెస్ వద్దు. యూవి వదిలేసుకుంటే మిగతా అన్ని లెటర్స్తో జీ లెటర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఏ లెటర్తో, జే లెటర్తో, వై లెటర్తో, బీతో, ఎల్తో, ఎస్తో అన్నిటితో ఫ్రెండ్లీగా ఉంటుంది. ఒక యు, వి, డబ్ల్యూ ఈ ఒక్క 3 లెటర్లు పక్కన పెట్టేసుకుంటే 23 లెటర్స్తో మంచి సఖ్యత, మంచి రిలేషన్స్. వీళ్ళకి వీక్ డేస్ ఏ కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి? అంటే జనరల్గా వీళ్ళకి బుధవారం చాలా బాగా కలిసి వస్తుంది. బుధవారం పూట వీళ్ళు ఏ పనులు చేసినా కూడా చాలా మంచి ఫెచింగ్. సో వీళ్ళు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే బుధవారం ఇస్తే ఖచ్చితంగా తిరిగి వచ్చేస్తాయి వాళ్ళకి. అదే హెల్త్ ఇష్యూస్ అయితే నన్న మైనర్ ఈవెన్ వీళ్ళకి ఎలా ఉంటాయంటే కొంతమందికి నెగిటివ్ జీలో ఉంటాయి. అంటే పాజిటివ్ చెప్పట్లేదు, నెగిటివ్ జీలో ఉండి నెగిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ, థింకింగ్ నెగిటివ్ ఉన్న వాళ్ళకి ఏ తిన్నా కూడా స్కిన్ అలర్జీ వచ్చేస్తుంది. పర్టికులర్గా బయట ఫుడ్ తింటే, కొంచెం ఆలు తిన్నా, కొంచెం వంకాయ తిన్నా, ఇలా నేను కనీసం 1,00,000 మందిని చూసా ఇట్లా. ఒక డాక్టర్గా కూడా ఏం పేరు, ఈ స్కిన్ ఇట్లుంది ఏంటి, ఇది చెక్ చేసుకునేవాడిని. ఎస్, సో స్కిన్ అలర్జీ అండ్ మైల్డ్ అలర్జిక్ రియాక్షన్స్ అండ్ దే మే ఈవెన్ హ్యావ్ 10-15% విల్ హ్యావ్ థైరాయిడ్ ప్రాబ్లం. ఓవర్ వెయిట్, అమ్మాయిలకి అయితే ఓవర్ వెయిట్ ప్రాబ్లం, ఇండైజెషన్ ప్రాబ్లం. సార్ వీళ్ళకి జనవరి చాలా అద్భుతంగా ఉంటుంది. జనవరిలో వీళ్ళకి కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి. ఐడియాస్ని ఇంప్లిమెంటేషన్లో పెట్టడానికి స్టార్ట్ అవుతుంది. అంటే ఈ పని చేస్తే బాగుంటుంది. సో మనకు జనవరి న్యూ ఇయర్, న్యూ థాట్స్, దెల్ బి వెరీ గుడ్ థాట్స్ ఫర్ దెమ్. జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో ఐడియాస్ని ఇంప్లిమెంటేషన్లో పెడతారు. మార్చ్, ఏప్రిల్, మేలో వాళ్ళకి ఆ రిటర్న్స్ స్టార్ట్ అవుతాయి, డబ్బు ఫ్లో స్టార్ట్ అవుతుంది. జూన్లో వీళ్ళకి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. అమ్మాయిలకైతే కొంచెం గైనిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. సో మైల్డ్ బ్యాక్ పెయిన్ ఉంటుంది, స్కిన్ అలర్జీ రియాక్షన్స్ ఉంటాయి, మైల్డ్ బ్యాక్ పెయిన్ ఉంటుంది. సో అబ్బాయిలైతే ఆఫ్టర్ 35-40 ఎక్కువ మందికి హైపర్ టెన్షన్ అండ్ ఆఫ్టర్ 4-5 ఇయర్స్ ఎవరి 3 2 డయాబెటీస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో జూన్ ఒక్క నెల వీళ్ళకి కొంచెం అడ్డంకులు. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అద్భుతాలు చూడబోతున్నారు. అండ్ ఈ జీ లెటర్ వాళ్ళకి 2025 చెప్పాలంటే ఆల్మోస్ట్ 330 డేస్, ఒక జూన్ తప్పించి అన్నీ కూడా పండగల్లాగా ఉంటాయి వీళ్ళకి. సో జీలో ఉండి కూడా రాంగ్ వైబ్రేషన్స్ ఉన్నవాళ్ళు 2025లో మంచి స్టార్ట్ ఇవ్వాలి, బలంగా గెలవాలనుకున్న వాళ్ళు నన్ను సంప్రదిస్తే ఏంజెల్ నంబర్స్ పెట్టి ఆ జూన్లో కూడా ఆటంకాలు లేకుండా ముందుకెళ్ళే విధంగా. ఎందుకంటే జూన్లో కొంచెం మైల్డ్ యాక్సిడెంట్స్ ఉన్నాయి, భార్యాభర్తల మధ్య కొట్లాట్లు ఆ జూన్లో పెరిగేలాగా ఉన్నాయి. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, ఫైనాన్షియల్ కూడా స్టక్ అవుతారు, మంచిగా పోయి మంచిదంగా పోయి ఇబ్బందులు పడతారు. సో అవన్నీ అంటే జూన్లో ఇరుక్కుంటే మళ్ళీ ఆ 4-5 మంత్స్ కూడా సఫర్ అవ్వాలి. జూన్లో సేఫ్గా ఉంటే మళ్ళీ ఆ మంత్స్ అన్ని హ్యాపీగా ఉండొచ్చు. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి వైబ్రేషన్స్ కావాలి, గ్రోత్ కావాలన్నప్పుడు న్యూమరాలజీ గైడెన్స్ ప్రకారం నన్ను సంప్రదిస్తే నేను డైరెక్ట్గా మనకొండ అవైలబుల్. మార్నింగ్ 9 to night 9 నా ముందు కూర్చొని ఒక్కొక్క క్లయింట్కి ఐమ్ ఈవింగ్ 25 minutes 30 minutes టైం ఓపిక్గా అన్నీ మాట్లాడి వాళ్ళ పేర్లో ఏంజెల్ నంబర్స్ పెట్టి ఆ కోర్స్ రాయడం ద్వారా ఆ వైబ్రేషన్స్తో వాళ్ళు ఎంత ఎత్తుకెత్తుతారంటే నేను ఐఎమ్ వెరీ హ్యాపీ ఆఫ్ మై క్లయింట్స్ అండి. ఒక్కొక్కరు వచ్చి, సార్ నాకు జాబ్ లేదు, మీరు వచ్చి జాబ్ వచ్చింది, నాకు చాలా ఆనందం. బయటికి నేనేం అన్నాను, అదంతా దేవుడి బ్లెస్సింగ్స్, నేను వెళ్ళి దారి చూపించాంట. బట్ నాకు నా సబ్జెక్ట్ మీద నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే నేను ఎంబీబీఎస్ చదువును వదిలేసి మా ఫ్రెండ్స్ చాలామంది అంటారు, ఎవరన్నా ఇట్లా చేస్తారా, నువ్వు పీజీ చేయకుండా నువ్వు ఎంబీబీఎస్ వదిలేసి వెళ్ళిపోతావు అంటే, ఇది నాన్నగారి కళ, నాన్నగారి కోరిక. అండ్ నాన్నగారి కోరిక చాలా ఆనందంగా ఉన్నా. అంటే ఈరోజు ఎక్కడికి పోయినా జనం గుర్తుపడుతున్నారు. మన సినిమాకి వెళ్తే కూడా 2-3 విష్ చేశారు, ప్రోగ్రామ్స్ చూస్తున్నామండి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను ఇచ్చినప్పుడు మనస్ఫూర్తిగా ఇస్తాను 100%. ఏ బిడ్డైనా, ఏ అమ్మైనా, ఏ చెల్లైనా, అక్కైనా
నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లా భావిస్తాను. నేను వాళ్ళు నా ఫ్యామిలీ. ఎనీవే సార్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీ దగ్గర 2025లో ఏదైనా మంచి మార్పులు చేర్పులు చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్లీ పిల్లలు అయితే డైరెక్ట్గా మీరు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి తీసుకొని రండి. చాలా మంచి నేమ్స్ సజెస్ట్ చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఒక పాజిటివ్ నెంబర్తో, ఏంజిల్ నెంబర్తో ఉండేటువంటి పేర్లను మాత్రం సజెస్ట్ చేస్తారు. సో మీరు అప్రోచ్ అవ్వచ్చు. డైరెక్ట్గా మణికొండలోనే ఆఫీస్ ఉంటుంది. సార్, జనరల్గా అడుగుతున్నాను, రెగ్యులర్గా మిమ్మల్ని చిన్నపిల్లలు అయితే మీ దగ్గర తీసుకుంటారు సార్? డైరెక్ట్ డైరెక్ట్ అపాయింట్మెంటే తీసుకుంటారు. మంచి నేమ్స్ ఇస్తారు. అవును నాన్న. మామూలుగా అయితే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? ఎక్కడెక్కడో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. చాలా మందికి న్యూమరాలజీ మీద అంటే వాళ్ళకి తెలుసు నెగిటివ్ ఉంది, కష్టపడుతున్నాం, ఇబ్బందులు వస్తున్నాయి. అలాంటి వాళ్ళు స్క్రీన్లో కనబడే నంబర్స్ కాల్ చేసి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, మనకుండా కలవచ్చు. కొంతమందికి ప్రజెంట్ బాగున్నాము, ఫ్యూచర్లో బాగుంటామా లేదా, ఏదైనా రాంగ్ నంబర్స్ ఉన్నాయి అంటే కొంతమంది 35 తర్వాత నెగిటివ్ స్టార్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళు మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ పెడితే మీ పేరులో ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఉంటాయా ఉండవా క్లియర్గా చెప్తాను. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. మీ వాట్సాప్స్ చెక్ చేశాక 24 అవర్స్లో మీకు రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే మీరు లక్కీ అండి. మీ లైఫ్ అంతా కూడా ఏ ఇయర్ అన్న పట్టిందల్లా బంగారం. మీ పేరులో రాంగ్ వైబ్రేషన్స్ ఉంటే అంటే 60% బాగున్నా బాలేదని చెప్తానండి. నాకు 90 పైన బాగుండాలి. ఎందుకంటే 60 ఇయర్స్ బతకడం, 60% బాగుండడం, 60 వద్దు. దేవుడు ఇచ్చినప్పుడు 100కి 100 తీసుకోవాలి. సో మీ పేరులో ఏ రాంగ్ ఉంది, ఆ రాంగ్ వల్ల మీ లైఫ్లో ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి కూడా క్లియర్గా వాయిస్ ఇస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నా సైడ్ నుంచి మీకు 100% మీ పేరులో ఏంజల్ నంబర్స్ ఇచ్చి మీ లైఫ్ అంతా ప్రతిరోజు పండగలాగా ఉండేలాగా గైడ్ చేస్తాను. మాత్రం 100% నేను మీకు మాట ఇవ్వగలను. ఎస్. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ 2025లో కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది అని ముందే తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. చిన్నపిల్లల పేర్లు మాత్రం డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకొని మణికొండలో ఆఫీస్ ఉంటుంది, మీరు అక్కడికి కలవచ్చు. లేదు కొంతమంది డైరెక్ట్గా ఎవ్రీ సండే కలవాలి అనుకున్నా కూడా మీరు అక్కడికి వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఎక్కడి నుంచైనా సరే, ఈవెన్ ఫారెన్లో ఉన్నా సరే, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదిస్తే సరిపోతుంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.